అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా సండే స్పెషల్ నేను చికెన్ కర్రీ అయితే చేశాను. చికెన్ అంటే ఇంకా మామూలు మన బాయిలర్ కోడి నాటుకోడి కాదు, సొంతం కోడి అంటారు. సొంతం కోడి చికెన్ అయితే చేశానండి. చాలా అంటే చాలా ఎమ్మి టేస్టీగా చాలా బాగుంటుంది ఈ కర్రీ మనం ఎలా చేయాలి అనుకుంటున్నారా? అయితే నేను చూపించేస్తాను, చూద్దాం. అయితే अभी नहीं आ सकता चाहता है, ऐसा निकाल तो वो बेकार दिखता है। ఈరోజు అయితే ఇంకా నేను మంచి చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నానండి. మంచి చికెన్ కర్రీ అంటే బాగా టేస్ట్గా ఉన్నట్టుగా, మంచిగా ఉప్పు కారం ముక్క బాగా తిట్టంగా ఉన్నట్టుగా అయితే ఇంకా చికెన్ కర్రీ చూపిస్తున్నాను. ఇక్కడ చికెన్ మాత్రం నేను ఇక్కడ సొంతం కోడి అంటారు కదా, అదైతే తీసుకున్నాను. మామూలు చికెన్ అయితే కాదు ఇది. అయితే కనుక ఏ చికెన్ అయినా వండండి, ఈ విధంగా వండాలనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది చికెన్. ఇప్పుడు ఇక్కడ నేను ముందుగా ఒక కుక్కర్ అయితే తీసేసుకున్నానండి. ఎందుకంటే మనకు ఈ చికెను ఏట మాంసం లాగా గట్టిగా అవుతుంది అనమాట. అందుకనేసి ఈ చికెన్ చుండిగా స్టార్టింగ్లో మెత్తగా ఉంటుంది ముక్క, ఎలా ఉడికితే అలాగా మనకు ఇది గట్టి పడిపోతుంది. అందుకనేసి మనం కుక్కర్లో పెట్టాము. కుక్కర్లో పెట్టేసి ఒక 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్లో ఉడికేయాలి. ముందుగా అయితే నేను చికెన్ని శుభ్రంగా కడుగుతాను 2-3 సార్లు. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్కి అయితే ఇంకా కుక్కర్ తీసుకొని కుక్కర్లో అయితే ఇంకా ఇలాగ యాడ్ చేస్తున్నాను. చికెన్తో పాటు మనకి ఇక్కడ పసుపు గుడక వేసేస్తున్నాను, ఉప్పు గుడక వేస్తున్నాను. ఇక్కడ కొన్ని మసాలాలు అయితే ఇంకా నేను ఇలాగే వేసేస్తున్నాను. ఇలాగ వేయడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ అనేది అందుతుందండి. మిగతా మసాలాలు మాత్రం నేను ఇక్కడ కొద్దిగా గ్రైండ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత కొద్దిగా కిందికి పైకి మనము ఈ చికెన్ ముక్కలకి ఉప్పు పసుపు బాగా అంటేలాగా ఇలాగా కిందికి పైకి ఇందులోనే నేను సరిపోయినట్టుగా ఆయిల్ అయితే ఇంకా యాడ్ చేస్తున్నాను. మనకు ఆయిల్ అంటూ పచ్చి స్మెల్ అంటూ ఏటి రాదు, చాలా చక్కగా ఉంటుంది. నేను ఇక్కడ 3 స్పూన్ అయితే ఇంకా ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా 1/2 చెంచా అయితే ఇంకో వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము మూత మూసేసి స్టవ్ మీద పెడదాము. ఒక 3 నుండి 4 విజిల్ వచ్చేంత వరకు. ప్యాన్ పెట్టానండి. ప్యాన్ పెట్టిన తర్వాత మనకు గసగసాలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గసగసాలు మనకు చాలా రుచిగా ఉంటుంది, ముక్క కూడా చాలా తిక్కుగా ఉంటుంది అనమాట. అందుకనేసి కొద్దిగా ఫ్రై చేద్దాం గసగసాలు ఇలాగా చిటపటలాడేటప్పుడు నేను ఉన్న మసాలాలు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకు మసాలాలు బాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ ముక్కలు బాగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసిన 1 నిమిషం తర్వాత నేను ఇక్కడ టమోటాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు టమోటాను ఉల్లిపాయ చాలా చక్కగా ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపేసానండి. ఇలాగ పొగలు వచ్చి మనకు ఉంటే బాగా మగ్గిపోయినట్టుగా టమాటా పండును ఉల్లిపాయ. ఇప్పుడు చల్లగా అయ్యేంత వరకు మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దాం. ఈలోపు మనము ఎండు కొబ్బరి చిన్నగా కటింగ్ చేసి పెట్టుకున్నాము. ముందుగా ఇదే పౌడర్ చేద్దాం. పొడి మసాలాలు 1 తర్వాత 1 ఇలాగే వేసి అందులోనే గ్రైండ్ అయితే చేద్దాము. పొడి మసాలాలు అన్నీ మనం గ్రైండ్ చేసిన తర్వాత చివర్లో మనము టమోటా ఉల్లిపాయని కూడా ఇందులోనే యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేద్దాం. ఈ మాదిరిగా అయితే మనము గ్రైండ్ అయితే చేసామండి. ఇప్పుడైతే ఇంకా ఇందులో నేను కొద్దిగా చింతపండు అయితే ఇంకా వేస్తున్నాను. నేను నాటుకోడి అయినా కానీ సరే, మామూలుగా బాయిలర్ కోడి అయినా కానీ సరే, సొంతం కోడి అయినా కానీ సరే, చింతపండు పులుసు కొద్దిగా అయితే కనుక వేస్తానండి కంపల్సరీగా. అదిగాక మనకు మంచి ఎండలు కదా, ఏదైనా కర్రీస్ మిగిలిపోయినా కానీ సరే, నైట్కి అయినా కానీ సరే చాలా చక్కగా ఉన్నట్టుగా అయితే కనుక చూసుకుంటాను. అందుకనేసి చింతపండు వేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మొత్తానికి మనకు 4-5 విజిల్ వచ్చేంత వరకు అయితే పెట్టానండి. ఇప్పుడు కొద్దిగా ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారా, ముక్కలు చూడండి ఎంత చక్కగా గట్టిగా ఉన్నాయి. చూస్తున్నారా, ముక్కలు అయితే కనుక మనకు ఈ మాదిరిగా అయితే ఉన్నాయి.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ముక్కలు. చాలా చక్కగా ఉడికాయి చూస్తున్నారు కదా. మామూలు చికెన్ అయితే మనం కుక్కర్లో పెట్టవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనము కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు మొత్తానికి యాడ్ చేసేస్తున్నాం. ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత చివర్లో మనము మిర్చి, కొత్తిమీర 2 యాడ్ చేసేద్దాము. ఇప్పుడు మొత్తానికి మనం అన్ని మసాలాలు వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దాం. చక్కగా ముక్కలకి అడుగు నుండి ఇలాగా మసాలాలు అన్నీ చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే కనుక మనము కలిపేద్దామండి. ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ వెలిగించిన తర్వాత మీడియం మీద పెట్టేసి ఇంకా బాగా ఎగురు దగ్గర పడేంత వరకు ఉడికిచ్చేయాలి. ఇప్పుడైతే ఇంకా నేను దీనిపైన కుక్కర్ మూత అవసరం లేదండి. ఇప్పుడు నాకు ప్లేట్ అయితే కవర్ చేసేసి వదిలేస్తున్నాను. మొత్తానికి కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. సొంతం కోడి చికెన్ రెడీ. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే చేశాను. కర్రీ అయితే చేశాను. చికెన్ అంటే ఇంకా మామూలు మన బాయిలర్ కోడి, నాటుకోడి కాదు, సొంతం కోడి అంటారు. సొంతం కోడి చికెన్ అయితే చేశానండి. చాలా అంటే చాలా ఎమ్మి టేస్టీగా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఈ కర్రీ మనం ఎలా చేయాలి అనుకుంటున్నారా? అయితే నేను చూపించేస్తాను, చూద్దాం.